యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖనాల్లోంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆయన సన్నిధిలో సిద్ధమైన మనసుతో ప్రభు వాక్యమును మనం విందుముగాక. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని చదువుకుందాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. చాలు. చదవబడిన లేఖన భాగంలో హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును అని రాయబడింది. మనకొక రాజు ఉన్నాడు. ఆయన రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభువు. దేవుని వాక్యం అంటుంది, హృదయ శుద్ధిని ప్రేమించు వారికి రాజు స్నేహితుడవుతాడు అని రాయబడింది. మన జీవితాల్లో మనం ప్రతిరోజు వెండిని, బంగారమును, ఆస్తిపాస్తులను, ఐశ్వర్యమును, ధనఘనతలను మనం ప్రేమిస్తాం. మనుషులను మనం ప్రేమిస్తాం. పిల్లల్ని మనం ప్రేమిస్తాం. మనకు తెలిసిన వాళ్ళని ప్రేమిస్తాం. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రేమించవలసినది, మీరు శుద్ధీకరించుకోవలసినది, మీరు సరిచేసుకోవలసినది ఏమిటో దేవుని వాక్యం మీకు తెలియచేస్తూ ఉంది. హృదయ శుద్ధిని, దేనినట? హృదయ శుద్ధిని ప్రేమించాలి. అందరూ ఇల్లు బాగుండాలని ఇల్లు శుభ్రం చేసుకుంటారు. వస్త్రాలు నీట్గా ఉండాలని వస్త్రాలు ఉతుక్కుంటూ ఉంటారు. ఇంట్లో బూజు లేకుండా శుభ్రంగా ఉండాలని బూజు దులుపుతూ ఉంటారు. మంచిదే. పాత్రలు నీట్గా ఉండాలని పాత్రలు శుభ్రం చేస్తూ ఉంటారు. మనం ప్రతిదీ కూడా శుభ్రం చేయడం అవసరమే. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది, అమూల్యమైనది, విలువైనది, దేవునికి ఇష్టమైనది, దేవునికి మనలను స్నేహితులుగా చేసేది ఒకే ఒకటి ఉంది. అది నీ హృదయమును శుద్ధి చేసుకొనుట. నీ హృదయమును శుద్ధి చేసుకొనుట. కనుక దేవుని వాక్య ప్రకారము నీవు అనుదినము, ప్రతినిత్యము, ప్రతిరోజు నీ హృదయమును శుద్ధి చేసుకోవాలి. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ హృదయము శుద్ధి చేసుకున్న ద్వారా నీకు చాలా గొప్ప ఆశీర్వాదాలు దొరుకుతాయి. చూడండి, దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, దేవుని మందిరానికి వచ్చుచూ పోవచ్చు ఉన్నాం, దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటున్నాం. మంచిదే. కానీ హృదయ శుద్ధి లేకపోతే నువ్వు ప్రభువునకు స్నేహితుడిగా మార్చబడలేవు. ప్రభువునకు నువ్వు స్నేహితుడిగా నువ్వు మార్చబడాలి అని అంటే నీ హృదయం మొదట శుద్ధిగా ఉండాలి. నీ హృదయం మొదట శుద్ధీకరించబడినదిగా ఉండాలి. నీ హృదయం పరిశుద్ధమైనదిగా ఉండాలి. నీ హృదయం దేవుడు అంగీకరించదగినదిగా ఉండాలి. నీ హృదయాన్ని ప్రభు చూసినప్పుడు నిన్ను బట్టి, నీ హృదయాన్ని బట్టి దేవుడు నిన్ను అంగీకరించి ఆయన సొత్తుగా చేసుకొని నీతో స్నేహం చేయగలిగినట్లుగా నీ మనస్సు ఉండాలి, నీ హృదయం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి? ఎందుకని మన హృదయం శుద్ధీకరించుకోవాలి అనంటే దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి హృదయము భయంకరమైనది, నాశనకరమైనది, అపవిత్రమైనది, దోషము తగులునట్లు చేయునది. కనుక మన హృదయమును, ఘోరమైన ఈ హృదయమును, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని దేవుని వాక్యం రాయబడుతుంది. కనుక ప్రతిరోజు మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే,
మన హృదయం. నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నా నోటి మాటలు ఎలా ఉన్నాయి, నా నడవడిక ఎలా ఉంది, నేను చేస్తున్న దాన్ని బట్టి దేవుడు నన్ను దీవిస్తాడా, నేను మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడా అని మనం అనుదినము మన హృదయమును పరిశీలన చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా జీవించడం, ఎలా పడితే అలాగ నడుచుకోవడం ద్వారా దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా దీవించలేడు. మనం దీవించబడాలి అంటే మార్గం ఏంటంటే హృదయమును శుద్ధీకరించుకోవడం. హృదయ శుద్ధీకరణ చాలా అవసరం. హృదయ శుద్ధీకరణ చాలా అవసరం. చూడండి, దేవుని వాక్యంలో మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. అతని గురించి బైబిల్ అని చెప్తాను. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనం నెరవేర్చబడును. మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగను. చాలు. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము ఆశీర్వాదము లేక, దీవెనలు లేక, తన జీవితంలో క్షేమము లేక జీవనోపాధి నిమిత్తమై మట్టిని తీసుకొని బొమ్మలు చేసి దాన్ని బజార్లో అమ్ముకొని జీవనోపాధి చేస్తున్నటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు పిలిచాడు. పిలిచిన పిలుపుకు లోబడ్డాడు. ఆకాశం నుండి దేవుడు పిలిచిన ఆ పిలుపుకు అవిధేయుడు కాక విధేయుడై ఆ స్వరమును వింటూ సాగుతూ దేవుడు చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. అబ్రహాము దేవుని స్వరాన్ని విని తన హృదయాన్ని శుద్ధీకరించుకున్నాడు, తన మనస్సును పరిశుద్ధపరుచుకున్నాడు, తన జీవన శైలిని మార్చుకున్నాడు. అందువలన దేవుణ్ణి గట్టిగా నమ్మాడట. ఎట్లా నమ్మాడు? గట్టిగా. చాలామంది దేవుని నమ్ముతారు. ఎట్లా నమ్ముతారంటే పైన నమ్ముతారు. కొన్ని దినాలే నమ్ముతారు, కొన్ని దినాలే భక్తి చేస్తారు, కొన్ని దినాలే దేవుని సన్నిధికి వస్తారు, కొన్ని దినాలే భక్తి, తర్వాత భక్తి ఉండదు. అటువంటి భక్తి దేవునికి ఎప్పటికీ కూడా అవసరమే లేదు. అటువంటి భక్తి దేవుడు మెచ్చడు. కనుక అబ్రహాము తన జీవితకాలం అంతయు దేవుని నమ్మాడు. జీవితకాలం అంతయు నమ్మిన దానికి విశ్వాస వీరుడై నమ్మిన ప్రభువుకి నమ్మకమైన జీవితాన్ని చేసి చూపించాడు. అందువలన దేవుడు అబ్రహామును నమ్మాడు కనుక అబ్రహామునకు దేవుడు ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. దేవుడు అబ్రహామునకు ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. ఇప్పుడు అబ్రహాము దేవుడు అబ్రహాము ఏమయ్యారు? ఒకరికి ఒకరు స్నేహితులు, ఫ్రెండ్స్ అయ్యారు. ఏదైనా దేవుడు చెప్పాలి అనుకుంటే అబ్రహాముకు చెప్పకుండా ఏది చేయడు. అలాగే అబ్రహాము కూడా దేవునికి ఏది చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు, ఏది చేయడు. వారి ఇరువురి మధ్య రహస్యం అనేది ఏదీ లేదు. అంతగా వారు ఒకరినొకరు నమ్మారు, ఒకరి ఎడలొకరు స్నేహభావం కలిగి ఉన్నారు. చూడండి, సాక్షాత్తు దేవుడు మట్టి మనుషులతో అబ్రహాముతో స్నేహం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అబ్రహాము తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు, తన హృదయాన్ని శుద్ధీకరించుకున్నాడు. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం 3వ వచనం, మొదటి వచనం. 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చాలు. ఈ లేఖన భాగం మనం ఏం చూస్తున్నాము అనంటే, మొదటి మాట మీకు చెప్పాను, హృదయ శుద్ధిని ప్రేమించేవారు రాజుకు స్నేహితులవుతారు అని. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుణ్ణి ప్రేమించాడు. ప్రభువునకు, రాజాది రాజునకు అబ్రహాము ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. ఇప్పుడు స్నేహితుడయ్యాడు కనుక దేవుడు తన ఐశ్వర్యాన్ని, తన మహిమైశ్వర్యాన్ని అబ్రహామునకు ఇచ్చాడు.
ఇప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు ఇప్పుడు ఒకేలా లేడు. అబ్రహాము పిలువబడినప్పుడు దీనదశలో ఉన్నాడు. ఇప్పుడైతే ఈ వాక్య ప్రకారము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. ఈ పూట నేను మీతో చెప్పుచున్న మాట ఏమిటంటే, మీరు మొదటిగా హృదయమును శుద్ధిపరచుకోవాలి. హృదయము పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఏ ఘోరమైనటువంటి శాపగ్రస్తమైనది ఏది మీ హృదయములో ఉండకూడదు. మీరు హృదయమును శుద్ధి చేసుకొని దేవునితో మాట్లాడుతూ, దేవునితో సమయాన్ని గడుపుతూ, దేవుని తలంపుతో నిండుకొని మీరు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవుడు మీకు స్నేహితుడు అవుతాడు. ఎప్పుడు దేవుడు మీకు స్నేహితుడు అవుతాడో మీరు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మిమ్ములను దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. అన్నిటిలో ప్రథమ ఫలముగా చేస్తాడు. అందరికంటే మిన్నైన స్థితిలోని దేవుడు తీసుకొస్తాడు. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా అదే విధముగా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి మొదటిగా అబ్రహాము జీవితం మనం గమనించినప్పుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు కదా. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు కదా. కారణం ఏమిటని చెప్పుకున్నాము, హృదయమును శుద్ధిపరచుకున్నట్టు ద్వారా. ఇప్పుడు మన హృదయం ఎటువంటిది? భయంకరమైనటువంటి ఘోరమైనది కదా. మన హృదయములో నుండి బయటికి ఏవైతే వస్తున్నాయో అవి మనుషులను ఏం చేస్తాయి? అపవిత్రం చేస్తాయి. మనుషులను ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుంచి ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషులను అపవిత్రం చేస్తున్నాయి. చాలు. మనుషుని హృదయం ఎంత ఘోరమైందో చూడండి, ఎన్ని దాగి ఉన్నాయో. పుట్టలు పుట్టలుగా చెత్తతో నిండిపోయిన డస్ట్బిన్ లాగా మన హృదయం అపవిత్రమైన వాటితో నిండిపోతుంది. సాతాను వాటన్నిటిని తెచ్చి మన హృదయంలో పెడుతున్నాడు. అందువలన మనకు ఇవన్నీ కూడా మన జీవితంలో చూస్తున్నాం. అయితే దేవుని వాక్యం అంటుంది, ఇవన్నీ మనుషుని హృదయమును అపవిత్రం చేస్తున్నాయి. నీ హృదయం మంచిదైతే నీ మనస్సు మంచిది. నీ మనసు చెడిపోయినదైతే నీ జీవితం అంతా కూడా చెడిపోయినది కదా. కనుక మనము దేవుని సన్నిధిలో గుర్తుపట్టాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన హృదయములో ఏమి ఉంది. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కుండలో ఉన్నదే గరిటెతో బయటకు వడ్డించబడుతుంది. కనుక మన హృదయము చెడిపోయిన హృదయముగా ఉండకూడదు. పాడైపోయినటువంటి హృదయముగా ఉండకూడదు. దౌర్భాగ్యమైన హృదయముగా ఉండకూడదు. దేవుని వాక్యం అంటుంది, దుర్జనుడు తన చెడ్డతన నిధిలో నుండి దుర్విషయాలు బయటకు తీసుకుని వస్తాడట. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయములను బయటకు తీసుకొని వస్తాడు. కొందరు చూడండి, ఎప్పుడు చూసినా బలహీనమైన మాటలు, అపవిత్రమైన మాటలు, మాట్లాడకూడని మాటలు, అసభ్యకరమైన మాటలు వారి హృదయములో నుంచి, మనస్సులో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. వాటి వలన మనుషులమైన మనం ఏమవుతున్నాం? అపవిత్రులుగా మార్చబడుతున్నాం. దేవుని దృష్టికి దోషులుగా మార్చబడుతున్నాం. దేవుని శిక్ష మన మీదకు తీసుకుని వస్తుంది మన హృదయం.
కనుక మన హృదయమును మనం కట్టుకోవాలి, మన హృదయాన్ని మనం బాగు చేసుకోవాలి, మన హృదయాన్ని మనం సరిచేసుకోవాలి. మన హృదయంలో దేవుడు నివసించాలి. ఎవరు నివసించాలి? దేవుడు నివసించాలి. దయ్యములు అపవిత్రమైనవి నివసించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు కాపాడుకోవలసింది ఏంటో తెలుసా? వెండి బంగారం వెలగల వస్త్రాలు వస్తువులు కాదు, ఆస్తి పాస్తులను కాదు. నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును కాపాడుకోవాలి, నీ హృదయమును దాచుకోవాలి. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. హృదయములో నుండి 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, అదిగో అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు, నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. జీవధారలు అంటే ఎవరి మనస్సు మంచిదో వారి నోటి మాటలు మంచివి. అందుకే దేవుని వాక్యాలు మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. మన హృదయములో నుండి, మన నోటి నుండి ఏమి రావాలి? దయగలిగిన మాటలు. ఏ మాటలు? ఇతరులకు దయ చూపించే మాటలు రావాలి, ఇతరులను కనికరము చూపించే మాటలు రావాలి, ఇతరులను ప్రేమించే మాటలు రావాలి, ఇతరులను క్షమించగలిగిన మాటలు రావాలి. కొందరు హృదయంలో భయంకరమైన విద్వేషాలు, పగలు, అసూయలు ఉంటాయి. అవన్నీ మనసులో పెట్టుకొని భక్తి చేస్తూ ఉంటారు. దేవునికి మార్పు లేని భక్తి ఎప్పటికీ కూడా అవసరం లేదు. దేవుడు వేశ్యనైనా క్షమించి తన రాజ్యంలో చేర్చుకుంటాడు, కానీ వేషధారను మాత్రం ప్రభు క్షమించడు, తన రాజ్యంలో చేర్చుకోడు. ఈరోజు మనం ఎక్కడ చూస్తున్నా ఏం చూస్తున్నామంటే కపట భక్తి చూస్తున్నాం, నటనా భక్తి చూస్తున్నాం, పైన భక్తి వేషాలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా భక్తి పెరిగిపోతుంది. భక్తి ఎక్కడ చూసినా భక్తి వేషాలు, భక్తి రంగములో మనుషులు ఆరుతేరుతున్నారు, కానీ భక్తిలో భయము లేని ప్రవర్తన కనబడుతుంది. భక్తులు ఏమీ లేదు, భయము లేదు, దేవుడంటే భయం లేదు. సరే, ఆ భక్తి ఏమైనా చక్కని భక్త, స్థిరమైన భక్త, శాశ్వతమైన భక్తి అంటే నామకార్థ భక్తి, కొన్ని దినాలు భక్తి. ఈ రోజున మనవాళ్ళు కూడా, క్రైస్తవులు అనబడుతున్న వారు కూడా భక్తి చేస్తున్నారు. ఎటువంటి భక్తి? 40 రోజులు భక్తి చేస్తున్నారు. తెల్లటి వస్త్రాలే వేసుకుంటారు, కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోరు, మెడలో బ్లూ కండువా ఒకటి వేసుకుంటారు, ఇంత పొడుగు సిలువ దండ ఒకటి వేసుకుంటారు. మరి అది అయిపోయిన తర్వాత, 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ బతుకు మామూలే. కుక్క తోక వంకరే. కుక్క తోక వంకరతనం కోసం బద్ద కట్టినట్లుగా బద్దలు కడితే ఆ బద్దలు కట్టిన రోజులు అది తిన్నగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ బద్దలు ఓడదీసి పడతాయో మళ్ళీ కుక్క తోక వంకర అయిపోద్ది. అటువంటి భక్తి చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఆ భక్తి దేవుణ్ణి ఎప్పుడు కూడా మెప్పించలేదు. ఆ భక్తి దేవుడికి అవసరమే లేదు. అది నీ యొక్క తృప్తి కొరకు నువ్వు చేస్తున్న భక్తి, అంతవరకే. కానీ దేవుడు దాన్ని మెచ్చడం లేదు. దేవుడు దేన్ని మెచ్చుతున్నాడు, దేది కోరుకుంటున్నాడు అని అంటే శాశ్వతమైన హృదయ శుద్ధిని ప్రేమించడం, శాశ్వతమైన హృదయమును కాపాడుకోవడం, జీవితకాలం అంతయు దేవునికి ఒక నమ్మకమైన శ్రేష్టమైన భక్తి మార్గాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మకమైన భక్తి జీవితం దేవునికి కావాలి. 3 నాళ్ల ముచ్చట్లాగా 3 రోజుల భక్తి దేవునికి అవసరం లేదు. ఒక స్థిరమైన భక్తి కావాలి, ఒక నమ్మకమైన భక్తి కావాలి, ఒక యథార్థమైన భక్తి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నీ హృదయము కాపాడుకుంటే
నీ మనస్సులో ఉంచి, నీ హృదయంలో నుండి, నీ కడుపులో నుండి జీవధారలు బయటికి వస్తాయట. జీవధారలు బయటికి వస్తాయి. ఈ జీవధారలు ఏం చేస్తాయి తెలుసునా? నది వలె ప్రవహిస్తాయి. చూడండి సామెతల గ్రంథము యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. విశ్వసించువాని కడుపులో నుండి, నాయందు విశ్వసించువాని కడుపులో నుండి జీవధారలు ప్రవహించును, జీవ నదులు ప్రవహించును అని రాయబడింది అక్కడ. ప్రభువునందు విశ్వసించుతున్న నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు కోరుతున్నాడు అనంటే, నీ ద్వారా అనేక మంది బ్రతకాలని, నీ ద్వారా అనేక మంది బ్రతకాలని. నీవు బ్రతుకు, అనేకులను బ్రతికించు అని ప్రభు కోరుతున్నాడు. నువ్వు చచ్చిపో, అనేకులు చంపేయి అని దేవుడు కోరడం లేదు. అర్థమవుతుందండి? మన దేవుడు, మన ప్రభువు, మన యేసునాథుడు సిలువలో తాను అనేక మంది ప్రజల కొరకు క్రయధనము చెల్లించాడు. ఈ రోజున అనేక మందిని ఆయన యొద్దకు ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆయనలో నుండి జీవనదులు, జీవధారలు ప్రవహించాయి. ఇప్పుడు ప్రతి మనుష్యుని ఏం చేస్తున్నాయి? జీవింప చేస్తూ వస్తున్నాయి. ఆయన మాటలు ఎటువంటి మాటలను? జీవపు మాటలు. యేసు ప్రభు ఒక రోజున తన శిష్యులను అడుగుతున్నాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా అని అడిగాడు. అప్పుడు వారు ఏమన్నా తెలుసునా? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాము నాయనా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని అన్నారు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతాం? నీవు మాకు కావాలి, నీతోనే మేము ఉంటామని శిష్యులు ప్రభుతో చెప్పారు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో, దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో దేవునికి నమ్మకమైన భక్తిని చేయగలుగుతున్నావా? నీ హృదయమును కాపాడుకోగలుగుతున్నావా? నీ మనస్సును కాపాడుకోగలుగుతున్నావా? నీ ఆలోచనలు కాపాడుకోగలుగుతున్నావా? నీ మార్గములో అపవిత్రతని కంటకుండా కాపాడుకోగలుగుతున్నావా? మనుషులు చూస్తున్నప్పుడు ఒకలాగా, మనుషులు చూడనప్పుడు మరొకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, బజార్లోనికి వచ్చినప్పుడు మరోలాగా నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే నువ్వు స్థిరమైన భక్తి జీవితాన్ని కలిగిన వ్యక్తివి కాదు. నువ్వు లోపట వెలుపట, అంతరంగమందును బాహ్యమందును నీవు దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నమ్మకమైన మనుషుడు ఔషధం వంటివాడు. నమ్మకమైన వ్యక్తి రాయబారి. నమ్మకమైన వ్యక్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, నమ్మకమైన మనస్సు కలిగిన వాడు అబ్రహాము. దేవుని వాక్యం రాయబడింది, అబ్రహాము నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. అబ్రహాము దేవుని విశ్వాసం కలిగిన వాడు. అబ్రహాము హృదయ శుద్ధిని ప్రేమించాడు కనుక రాజుకు స్నేహితుడయ్యాడు. రాజుకు స్నేహితుడయ్యాడు కనుక దేవుడు అతను అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అతడు ఆశీర్వదించబడిన వాడు కనుక అనేకులకు అతని హృదయములో నుండి, అతని గర్భములో నుండి, అతని యొక్క మనస్సులో నుండి అనేకులకు ఆశీర్వాదము కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదము కలగాలి అని అంటే మన జీవితాలు దేవునికి మహిమకరముగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు ఏముండాలి? కావలిగా ఉండాలి.
చూడండి, దేవుడు మనకు కావలిగా లేకపోతే ఎవరు మనకు కావలిగా, ఎవరు మన హృదయాన్ని ఏలతాడు? దుష్టుడు ఏలతాడు. దేవుడు మన తలంపులకు కావలిగా ఉండకపోతే మన తలంపులు మనల్ని నాశనం చేస్తాయి, మన ఆలోచనలు మనం పాడు చేస్తాయి. దేవుని వాక్యం రాయబడింది, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయట. కొందరి ఆలోచనలు వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. కొందరి ఆలోచనలు వారికి బ్రతుకు లేకుండా చేస్తున్నాయి. కొందరి ఆలోచనలు వారిని చెరలో చిక్కుకునేలా చేస్తున్నాయి. కొందరి ఆలోచనలు వారిని బంధిస్తున్నాయి. కొందరి ఆలోచనలు వారికి శాపమే మిగులుతున్నాయి. కొందరి ఆలోచనలు వారి జీవనోపాధి లేకుండా చేస్తున్నాయి. కొందరి ఆలోచనలు అవి అనేకులను నష్టంలోనికి ముంచేసేవిగా ఉన్నాయి, అనేకులకు కన్నీళ్లు తెప్పించేవిగా ఉన్నాయి. వారిని బట్టి వారిని కన్న తల్లిదండ్రులు కూడా బాధపడవలసిన స్థితిలో వారి ఆలోచనలు ఉన్నాయి. ఈ రోజు మనం ఎక్కడ చూసినా, వార్తాపత్రికలో చూస్తున్నా, టీవీలో చూస్తున్నా, మనకు వినబడుతున్న మాటలేంటి, కనబడుతున్నవేంటి, దృశ్యాలు ఏమిటి అని అంటే, మనుషులందరూ కూడా ఇంచుమించు సగం మంది పైనే ఎక్కడ చూసినా పాడైపోయిన ప్రజలే కనబడుతున్నారు. చిన్న వయసులోనే జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. 8 సంవత్సరాలు ఉన్న పాపను బయటకు తీసుకుని వెళ్ళి భయంకరముగా పాడు చేసిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మొన్నటి దినాన పేపర్లో కూడా వేశాను, నేను చూశాను. కారణం ఏంటి తెలుసున? మనుషుని హృదయములో భయంకరమైనటువంటి సాతాను ఆలోచనలు. ఈ లోకము వాడిది, ఈ లోకము వాడి చేతిలో ఉంది. వాడు మనుషులను ప్రేరేపిస్తున్నాడు, మనుషులను నాశనం చేస్తున్నాడు. బంధుత్వాలు లేకుండా, ఆప్యాయతలు లేకుండా, అనురాగాలు లేకుండా, బంధాలు లేకుండా అవన్నిటినీ కూడా వాడు చదివేస్తున్నాడు. వాటన్నిటిని చదివేసి వాడు సంతోషిస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది హృదయాలు దేనితో నిండిపోయాయి అంటే వ్యభిచారంతో నిండిపోయాయి, కామాతృతతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా కామపు కోరికలు, కామపు చూపులు, కామపు ఆలోచనలు. ప్రతి పిల్లవాడు, ప్రతి ఆడపిల్ల, ప్రతి మగపిల్లలు, ప్రతి ఒక్కళ్ళు, ముసలివాళ్ళు మొదలుకొని చిన్నపిల్లల వరకు అందరూ కూడా ఇదే ఆలోచనతో నిండిపోయారు. విపరీతమైన వాటిని చూస్తున్నారు. కళ్ళకు మించి, కనులకు మిరుగుట్లు కొనిపించే వాటిని చూస్తూ ఉన్నారు. వాటి చేత దేహం అంతయు కూడా అపవిత్రముతో నింపుకొని జీవితాలను పాడు చేసుకుంటున్నారు. వారి నోట నుండి అపవిత్రమైనటువంటి భయంకరమైన దుర్భాషలు. అర్థమవుతుందండి? అవసరం ఉన్నదానికి, అవసరం లేని దానికి, ప్రతి దానికి నోట నుండి మొదట వస్తున్నవేంటి? బూతులు. ఒక రోజున నేను బజారుకి వెళుతున్నప్పుడు నాకు ముందుగా ఒకళ్ళు వెళుతున్నారు. అటు నుంచి ఒక బండి వస్తూ ఉంది. ఇటు సైడ్ నుంచి బస్సు వెళుతుందని చెప్పి అటుగా బండి అడ్డుపెట్టాడు. అడ్డుపెట్టినందుకు అతడు ఆగిపోయాడు. బస్సు కూడా మధ్యలో అక్కడ ఆగింది. సైడ్ ఇవ్వలేదని చెప్పి భయంకరమైన బూతులు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? కొంచెం సైడ్ ఇవ్వనందుకు, అతనికి దారి ఇవ్వనందుకు, అతడు ఎదురుగా వస్తున్నాడు, ఇతడు ఎదురుగా వస్తున్నాడు. దారి ఇవ్వనందుకు బూతులు మాట్లాడడం ప్రారంభించేశాడు. కారణం తెలుసా? అతని హృదయంలో కోపం, ఆవేశం. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి మనిషి జీవితంలో భయంకరమైన కోపాలు, ఆవేశాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, ఎదుటివారిని ఎలా నాశనం చేయాలి, ఎలా పాడు చేయాలి, వారి కుటుంబాన్ని ఎలా పతనం చేయాలి, ఇదే ఆలోచనతో ఉండిపోయారు. ఇటువంటి మనసుతో పాడైపోయిన, చెడిపోయిన హృదయాలతో అనేక జీవితాలు కట్టబడలేక నాశనం అయిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యం అంటుంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ తలంపులకు, మీ హృదయములకు కావలి ఉండునుగాక. ఆమెన్.
ప్రభు మన తలంపులకు కావలి ఉండునట్లుగా మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆయన సహవాసం వెతకాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి. ప్రభువా నా తలంపులకు కావలి ఉండు ప్రభువా అని అడగాలి. అడుగుడి మీరు అడగండే మీరు దేవుడు మీకు ఇవ్వలేడు. మీరు దురుద్దేశంతో దేవుణ్ణి అడుగుతున్నారు, స్వార్థపూరితమైన వాటితో దేవుణ్ణి ఏవేవో అడుగుతున్నారు. అవసరమైనవి, విలువైనవి, మీ జీవితాలకు క్షేమం కలుగచేసేవి, దేవుని సంతోషపరిచేవి, దేవుని వలన మీరు దీవించబడేవి దేవుని అడగడం లేదు. వాళ్ళని వీళ్ళని చూస్తే ప్రభువా వాళ్ళకి మేడలున్నాయి, మిద్దెలున్నాయి, కనీసం నాకు రేకుల షెడ్ అయినా లేదే, ఇటువంటివి అడుగుతున్నారు. ప్రభువా వాళ్ళ కార్లు ఉన్నాయి, కనీసం నాకు సైకిల్ అయినా లేదే అని అడుగుతున్నారు. అవి కాదు నువ్వు అడగాల్సింది. ప్రభువా నీ ఎదుట నా హృదయం ఎలా ఉంది, నీ ఎదుట నా ప్రవర్తన ఎలా ఉంది, నీ ఎదుట నా మనస్సు ఎలా ఉంది. నువ్వు సరిచేసుకోవలసిన వాటిని సరిచేసుకుంటే దేవుడు నీకు ఇవ్వాల్సిన సకల ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. అబ్రహామును దేవుడు దీవించలేదా? అబ్రహాము తన జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు దేవుడు అబ్రహామును ఐశ్వర్యవంతుడిగా చేయలేదా? అబ్రహాము దేవునికి స్నేహితుడిగా కాలేదా? అంతే మన జీవితాల్లో కూడా మన హృదయమును శుద్ధి చేసుకున్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక చోట ఒక గొప్ప మహా పెద్ద సభ జరుగుతుందట. ఆ సభలో చాలా పెద్ద సభ, అది నాస్తికుల సభ. ఆ నాస్తికుల సభలో ఒక ఆయన దీర్ఘ ప్రసంగం చేస్తున్నాడు. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని. దేవుడు లేడు 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 అంటూ ఒక గంట ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ముందు వరుసలో ఒక చిన్న పిల్ల కూర్చుని ఉందట. పాపం ఎవరితోనో వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి కూర్చున్నట్టుంది ఆ చిన్నపిల్ల. విని 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 అందంట. ఒకసారి లేచి నిలబడి అన్నదట, దేవుడిని చూసే నేత్రాలు నీకున్నాయా అని అడిగిందంట. దేవుణ్ణి చేరగలిగిన, చూడగలిగిన నేత్రాలు నీకున్నాయా అని అడిగిందంట చిన్నపిల్ల. వెంటనే పెద్ద ఆయన దానికి జవాబు చెప్పలేక, ఆ చిన్నపిల్ల అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది దేవుడు లేడు అనుకునే నాస్తికులు కొంతమంది, దేవుడు ఉన్నాడు కానీ ఆయన అనేక రూపాల్లో ఉన్నాడు అని అనుకునేవారు కొంతమంది, ఇట్లా రకరకాలుగా దేవుని గూర్చిన మిడిమిడి జ్ఞానంతో జీవించే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. దేవుని గురించిన మిడిమిడి జ్ఞానంతో జీవించేవారు కోకొల్లలుగా ఉన్నారు. అయితే నేనేమంటానంటే, వెలుగు ఉన్నది వాస్తవం అయితే, ఇప్పుడు వెలుగుందా? పగలుంది కదా. పగలున్నది వాస్తవమైనప్పుడు చీకటి కూడా ఉంది, రాత్రి ఉంది. వెలుగు ఉన్నది సత్యమైనప్పుడు చీకటి ఉన్నది కూడా సత్యమే. సత్యము ఉన్నప్పుడు అసత్యము కూడా ఉంది. మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంది. దయ్యము ఉన్నప్పుడు దేవుడు కూడా ఉన్నాడు. చూడండి, ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒరిజినల్ ఉన్నప్పుడు డూప్లికేట్ ఖచ్చితంగా ఉంటుంది. ఒరిజినల్ ఉన్నప్పుడు డూప్లికేట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు 1000 రూపాయల నోటు ఉందా? చెప్పాలి. 1000 రూపాయల నోటు ఉందా? లేదు. మరి డూప్లికేట్ 1000 రూపాయల నోటు ఉందా? లేదు. 2000 రూపాయల నోట్లు ఉన్నాయా? లేవు. మరి డూప్లికేట్ 2000 రూపాయల నోట్లు ఉన్నాయా? లేవు. ఇప్పుడు 500 రూపాయలు ఉన్నాయా? లేవా? ఉన్నాయి. మరి డూప్లికేట్ 500 రూపాయలు ఉన్నాయా? ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఒరిజినల్ ఉంది కనుక డూప్లికేట్ కూడా ఖచ్చితంగా ఉంది. ఇదే సత్యం. ప్రతిదీ కూడా ఒరిజినల్ ఎప్పుడైతే ఉంటుందో, సత్యం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా అసత్యం ఉంటుంది. కనుక దేవుని వాక్యం అంటుంది, ప్రభు చెప్తూ ఉన్నారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయము శుద్ధీకరించుకుంటే దేవుడు నీకు కనబడతాడు. నేనేం చెప్తున్నానంటే, దేవుడి కోసం నువ్వు భక్తి చేయడం కాదు, దేవుడు నిన్ను దర్శించే భక్తి నువ్వు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుడితో నువ్వు మాట్లాడడం గొప్ప విషయం కాదు, దేవుడు నీతో మాట్లాడగలిగిన భక్తి చేయాలి నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవ దర్శనం కోసం నువ్వు పరిగెత్తడం కాదు, దేవుడే నిన్ను దర్శించడానికి దిగి రావాలి. ఆ భక్తి నీ జీవితంలో ఎదగాలి. ఆ మెట్టులోనికి నువ్వు విశ్వాస మెట్టులోనికి ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన భక్తి చేస్తున్నాడండి, ఒక ఆయన భక్తి చేస్తున్నాడు. ఆయనకి చాలా నమ్మకస్తుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, భక్తి చేస్తున్నాడు. కానీ నిజమైన దేవుడు ఎవరో తనకి తెలియదు, కానీ భక్తి చేస్తున్నాడు. తాను చేస్తున్న భక్తిలో చాలా నమ్మకంగా ఉన్నాడు. అటువంటి ఒక వ్యక్తి ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నాడో రాయబడింది తెలుసా దేవుని వాక్యంలో. చూడండి, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. కాబట్టి ఇటలీ పటాలమనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. భయము ప్లస్ భక్తి. భయము లేని భక్తి కాదు, భక్తి లేని భయము కాదు. భయభక్తులు కలిగి ఉన్నాడు తన ఇంటి వారందరితో. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయుచు ఉన్నాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతనికి ప్రత్యక్షమై కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు కనబడెను. దేవుడే తన దూతను పంపించి అతనికి కనపడి మాట్లాడుతున్నాడు. నిద్రపోతున్నప్పుడు కాదు, కలలో కాదు. అతడు మెలకువగా ప్రార్థనలో, మధ్యాహ్నం ప్రార్థనలో ఉన్నప్పుడు అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూతను ఎవరు కూడా ప్రభువా అని పిలవరు. అక్కడ దేవుడే ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కొన్ని సందర్భాల్లో దూత అని రాయబడిన ప్రతి చోట దేవుడే, కొన్ని సందర్భాల్లో దూతలు. సందర్భాన్ని మనం గమనించాలి. ఇక్కడ దూత కనబడగానే ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి చాలు. జ్ఞాపకార్థముగా చేరగలిగిన భక్తి చేశాడు అతను. దేవుని సన్నిధిని, దేవుడు అతన్ని దర్శించి అంత భక్తి చేశాడు అతను. అంటే దీర్ఘకాలమైన భక్తి. ఏ భక్తి చేశాడు? నమ్మకమైన భక్తి చేశాడు. దేవుడు ఆమోదముద్ర వేయగలిగిన భక్తి చేశాడు. దేవుడు అంగీకరించదగిన భక్తి చేశాడు. మన భక్తి ఎలా ఉంది? మన భక్తి తుమ్మితే ఊడిపోయే భక్తిలాగా ఉంటుంది. మనం భక్తి చేస్తాం, తుమ్మితే ఊడిపోయే భక్తి. కొద్ది రోజులు చేస్తాం, కొద్ది రోజుల తర్వాత చెయ్యం. వీలుగా ఉంటే చేస్తాం, వీలు లేకపోతే చెయ్యం. అవసరమైతే చేస్తాం, అవసరం లేకపోతే చెయ్యం. ఏదైనా ఇబ్బంది వస్తే, ఆపద వస్తే దేవుని సన్నిధికి వస్తాం, లేకపోతే రాం. మన భక్తి అడపా దడపా భక్తి, గోడ మీద పిల్లి లాంటి భక్తి. ఎటు అవకాశం దొరికితే అటు దూకే భక్తి మంది. కానీ కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి ఒక నమ్మకమైన భక్తి జీవితాన్ని చేస్తున్నాడు. ఆ భక్తిని దేవుడు మెచ్చి నచ్చి ఆయన దిగివచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. దేవునికి
మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ శుద్ధిని ప్రేమించువారు దేవుని ముఖదర్శనము చేస్తారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక హృదయం శుద్ధీకరించుకోకుండా బైబిల్లో రాయబడింది, ఏమని రాయబడిందంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. అంటే ప్రభువుని చూడాలి, ప్రభువుని చేరాలి, ప్రభు ముఖదర్శనం కలగాలంటే ఏం కావాలి? హృదయము శుద్ధీకరించుకోవాలి, మనసు శుద్ధీకరించుకోవాలి, తలంపులు శుద్ధీకరించుకోవాలి, జీవితాన్ని సరిచేసుకోవాలి, మారు మనసు పొందాలి, మన జీవన శైలి మారాలి, మన నోటి మాటలు మారాలి, మన మార్గాలు మారాలి, మన భక్తి జీవితం మారాలి. మారిన జీవితమే దేవునికి అంగీకారమైనది, ఇష్టమైనది. మార్పు లేని భక్తి, మార్పు లేని జీవితం, మార్పు లేని గుడ్డల రంగును ఎంతకాలం మార్చినా అది దేవునికి అంగీకారము కాదు. తలనొప్పి వస్తే మార్చాల్సిన దిండులు కాదు, కొంతమంది దిండులు మారుస్తూ ఉంటారు. అట్లాగా చాలామంది భక్తి మార్గాలు మారుస్తూ ఉంటారు. మార్పు చెందాల్సింది నీ హృదయం. నీ హృదయము మార్పు చెందితే దేవుడే నీ హృదయములో నివాస స్థలమై కొలువై ఉంటాడు. హృదయమే దేవుని ఆలయం. అది మర్చిపోతున్నారు ఈరోజు జనులు. దేవుని ఆలయములో రకరకాల వాటిని తెచ్చిపెడుతున్నారు, అపవిత్రమైన వాటిని తెచ్చిపెడుతున్నారు, దోషమైనవి తెచ్చిపెడుతున్నారు. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తున్న ఎడల దేవుడు వారిని పాడు చేయను. కనుక నీ హృదయమును శుద్ధీకరించుకున్నట్లయితే, నీ హృదయమును పరిశుద్ధపరచుకున్నట్లయితే నువ్వు దేవునికి స్నేహితుడు అవుతావు. దేవునికి ఏమవుతావు? స్నేహితుడు అవుతావు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. చాలు. ఇప్పుడు మోషే దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. ప్రభువు అతను దర్శించక మునుపు మోషే జీవితం వేరే. మోషే నరహంతకుడు. ప్రభువు దర్శనం అతనికి కలగక మునుపు అతడు కోపిష్టి. అతడు ఘోరమైన పాపం చేశాడు, హత్య చేశాడు. మోషేను దేవుడు దర్శించక మునుపు అతని జీవన విధానం వేరు. ఎప్పుడైతే మోషేను దేవుడు దర్శించాడో తన హృదయం మార్చబడింది, తన మనస్సు మార్చబడింది, తన జీవన విధానం మార్చుకున్నాడు, తన బ్రతుకు మార్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. ఒకప్పుడు దేవుని సమీపించడానికి వీలు పడని వ్యక్తి ఇప్పుడైతే దేవుని సముఖమునందు కూర్చున్నాడు, దేవుని ఎదుట కూర్చున్నాడు. దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు అతనితో ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో స్నేహం చేస్తే, దేవునితో నువ్వు స్నేహం చేస్తే దేవుడు తాను దాచుకోకుండా రహస్యమైనది ఏది నీకు చెప్పకుండా మానడు. తాను ఏం చేయాలనుకున్నాడో దేవుడు అవన్నీ నీకు చెప్తాడు. నీవు దేవునితో స్నేహం చేస్తే నీ మనసులో ఏమి దాచుకోకుండా అన్నీ దేవునితో చెప్తావు. చూడండి, నీకు ఇష్టమైన స్నేహితుడికి నీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పవు, అన్ని విషయాలు వాళ్ళకి చెప్తావు. ఎందుకంటే నువ్వు వాళ్ళని నమ్ముతున్నావు.
నీ స్నేహితులు నువ్వేం చేస్తున్నావు? నమ్ముతున్నావు. కానీ మనుషుడు నువ్వు నమ్మినప్పుడు కొంతకాలం తర్వాత నిన్ను నట్టేట్లో ముంచేస్తారు, నమ్మించి గొంతు కోసి మోసం చేస్తారు వాళ్ళు. మనుషుడి స్వభావం అది. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు మనుషుని వంటి వాడు కాదు. కనుక మనం గట్టిగా నమ్మాల్సింది, స్నేహం చేయాల్సింది దేవునితో. ఎప్పుడైతే మనం దేవునితో స్నేహం చేస్తామో దేవుడు మనకు స్నేహితుడు అవుతాడో తన హృదయాలోచనలన్నీ మనకు తెలియచేస్తాడు. తాను చేయాలనుకున్నవన్నీ మనకు చెప్తాడు. అబ్రహాముతో దేవుడు తన మనసులో తను చేయబో కార్యాలన్నీ కూడా అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము కూడా తన మనసులో ఏమీ దాచుకోకుండా, ఏమీ ఉంచుకోకుండా స్నేహితునితో చెప్పినట్లుగా దేవునితో చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడ మోసే కూడా దేవునికి స్నేహితుడయ్యాడు, దేవుడు అతనికి స్నేహితుడయ్యాడు. వారిరువురు ఒక్కటయ్యారు, ఏకమయ్యారు. కనుక దేవుడు తన ఆజ్ఞలను, తన నిబంధనలను, తన శాసనములను, తన ధర్మశాస్త్రం అంతటిని ఎవరికిచ్చాడు? మోషేకిచ్చాడు. ఎందుకు? కారణం ఏంటంటే అతడు హృదయాన్ని శుద్ధీకరించుకున్నాడు. చూడండి, దేవుని వాక్కు, దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రబలమైనటువంటి ఆలోచన ఎవరి దగ్గరికి వస్తుంది అనంటే హృదయమును శుద్ధీకరించుకుని వారితో దేవుడు మాట్లాడతాడు. అందరితో దేవుడు మాట్లాడు. అపవిత్రమైన జీవితం చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడాల్సిన అవసరం దేవునికి లేదు. హృదయము శుద్ధి లేకుండా జీవించే వారితో దేవుడు అస్సలు మాట్లాడు. ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో, ఎవరైతే హృదయాన్ని పరిశుద్ధం చేసుకుంటారో, ఎవరైతే తమ మనస్సును కడుక్కుంటారో వారితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వారిని దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. వారిని దేవుడు ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. వారిని దేవుడు బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. వారితో దేవుడు నివసించడానికి, వారితో సంచరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరితో పడితే వారితో దేవుడు స్నేహం చేయడానికి ఇష్టపడడం లేదు. దేవుని మనసెరిగి మనం నడుచుకోవాలి. దేవుని ఆలోచన చొప్పున మనం నడుచుకోవాలి. నీకు ఇష్టమైన మార్గంలో వెళితే అది కొంచెం కాలమే నీకు తృప్తినిస్తుంది, తర్వాత భయంకరమైనటువంటి ప్రమాదం నిన్ను నెట్టేస్తుంది. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు మోషేకు ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. దేవుడు మోషేకి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. వారి స్నేహభావం అంతగా హెచ్చింపబడడానికి, వారి స్నేహం అంతగా కలిసి ఉండడానికి బలమైన ప్రబలమైన కారణం ఏంటంటే వారు దేవునికి ఇష్టలుగా, దేవునికి నమ్మకస్తులుగా, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క కార్యాలలో ఆసక్తి కలిగి తమ హృదయములను శుద్ధి చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు కొంతకాలం భక్తి చేయలేదు, కపటమైన భక్తి చేయలేదు, నటనమైన భక్తి చేయలేదు, మనుషులను మెప్పించే భక్తి వారు అంతకంటే చేయలేదు. ఈ కడవరి దినాల్లో మనం ఎక్కడ చూస్తున్నా కనబడుతున్నాడంటే మనుషులను మెప్పించే భక్తి చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనుషులను మెప్పించే భక్తి. వాళ్ళని మెప్పించడానికి భక్తి, వీళ్ళని మెప్పించడానికి భక్తి చేస్తున్నారు. నువ్వు మనుషులను ఎంతకాలం మెప్పించగలవు? మనుషుల్ని భక్తి చూసి మార్కులు వేయచ్చు. అబ్బా, నువ్వు చాలా భక్తి కలిగిన దానివి, నువ్వు చాలా మంచి దానివి, నీ వంటి వారు ఎవరూ లేరు, నిజంగా నువ్వు చూస్తున్న వారిలో నీవే చాలా భక్తిగా ఉన్నావు ఇంతకాలం. ఆ భక్తి దేవునికి అవసరమా? దేవుడు మెచ్చుకున్న తగిన భక్తి నీ జీవితంలో ఉండాలి. దేవుడు కోరుకొని నిన్ను ఆశీర్వదించగల భక్తి నీ జీవితంలో ఉండాలి. మనం చదువుకున్నాం కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవునికి స్నేహితుడని పేరు పొందెను. బహుకాలము గడిచిన వృద్ధుడైన తర్వాత అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నావన్నీ నీవి, నీవన్నీ నావి. నువ్వు నిజంగా తండ్రికి, పరలోకపు తండ్రికి నమ్మకమైన వ్యక్తివైతే నీ దరిద్రాన్ని దేవుడు తొలగిస్తాడు.
సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అయ్యుండియు శ్రీమంతుడయ్యుండియు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే దరిద్రపు బ్రతుకుతున్న నిన్ను, శాపగ్రస్తమైన బ్రతుకుతున్న నిన్ను ఒక దీవెనకరమైన బ్రతుకులను తీసుకుని రావాలనని సిలువలో ఆయన చేదు చెరుకను అనుభవించి ఆ సిలువలో తన యొక్క సమస్త మనుషుల యొక్క సకల దరిద్రమును ఆయన తీసుకొని తనలో ఉన్న ఆశీర్వాదాన్ని తన ప్రజలకు నమ్మిన వారికి ఇచ్చాడు. ఈ రోజున నువ్వు దేవుని నమ్మి విశ్వసించిన నీ జీవితంలో నీ బ్రతుకు బాగుపడాలి, నీ బ్రతుకు సాఫల్యం అవ్వాలి, నీ ఆలోచనలు మారాలి, నీ ద్వంద్వ వైఖరి మారాలి, నీ నోట నుండి వస్తున్నటువంటి అపవిత్రమైన మాటలు మారిపోవాలి. మార్పు లేని భక్తి, పైపైన చేసే భక్తి, నటన చేసే భక్తి, మనుషులను మెప్పించే భక్తి, వస్త్రాలు మార్చే భక్తి ఎంతకాలం చేసినా నీవు నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని చూడలేవు సరికదా. కన్నీళ్ళు, అప్పులు, వేదనలు, కొట్లాటలు, సమస్త నరక కూపము నీ కుటుంబంగా మార్చబడుతుంది. ఎందుకో తెలుసా? దేవుడే ఆ శిక్ష నీకు ఇవ్వడానికి బలమైన కారణం. నువ్వు మనుషులను కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, మనుషులను మోసం చేస్తూ దేవుని కూడా నువ్వు మోసం చేయడానికి సిద్ధపడ్డావు. ఎవరిని? దేవుని కూడా మోసం చేయడం అంటే దేవుని పేరు చెప్పి మోసం చేయడం. ఇటువంటి బ్రతుకుతున్న నీకు దేవుడు శిక్ష విధించక మానడు. దేవుని వాక్యం రాయబడింది రూతు గ్రంథంలో, నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వేం చేస్తున్నావో అవి మంచివో చెడువో, అపవిత్రమైనవో న్యాయమైనవో, మేలుకరమైనవో కీడుకరమైనవో అవి నీకే తెలుసు, నీ అంతరంగానికి తెలుసు. నీవు చేసిన దానికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మంచి చేసిన వానికి మంచి, చెడు చేయువానికి చెడు, మోసము చేయువానికి మోసం, జీవితాన్ని అపవిత్రం చేసుకునే వానికి అపవిత్రమైన మనుషులే దొరుకుతారు. అర్థమవుతుందా? జీవితాలను నాశనం చేసుకునే వారికి నాశనమైన వాళ్ళే దొరుకుతారు. కనుక నువ్వు ఏ విత్తనం విత్తుతున్నావో అదే పంట తిరిగి నువ్వు కోస్తావు. నేను వేప విత్తనం విత్తి మామిడి పండు కావాలని కోరుకుంటే నాకంటే మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటారా? చెప్పండి. విత్తింది ఏ విత్తనం? వేప విత్తనం. ఆశపడుతుంది ఏంటి? మామిడి పండు వస్తుందా? రాదు, రానే రాదు. నువ్వు వేప విత్తనం విత్తావు కనుక తిరిగి వేప పంటనే కోస్తావు, వేప చెట్టే వస్తుంది. వేపకాయలే చేదు అనుభవాలే నీ జీవితంలో. మధురమైన జీవితాన్ని నువ్వు ప్రభు కొరకు చేయగలిగితే, మాధుర్యమైన జీవితాన్ని ప్రభు కొరకు చేయగలిగితే, నమ్మకమైన జీవితాన్ని ప్రభు కొరకు చేయగలిగితే, దేవుని వాక్యం అంటుంది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిన్ను నీవు మోసం చేసుకొని, మనుషులను మోసం చేసి, దేవుణ్ణి మోసం చేసి ఎక్కడికి పోలేవు, దొరికిపోతావు. ఒకరోజు నవ్వులు పాలైపోతావు, ఒకరోజు బజారు పాలవుతావు, ఒకరోజు నిన్ను గురించి అందరూ చెప్పుకుంటారు అసహ్యంగా. విలువ ఉండదు నీ జీవితానికి. ఆ విలువలేని జీవితం చూసి బ్రతకడం కంటే చావడం మేలని ఊరేసుకుని చేస్తావు. అంత బ్రతుకు ఎందుకు నీకు అనంటే, నమ్మకమైన జీవితం చేయ దేవునికి చాలు. అందరిలో అందరికంటే దేవుడు నిన్ను ఘనంగా చేస్తాడు. కనుక హృదయము మోసకరమైనది, హృదయము మోసకరమైనది. ప్రతి మనుష్యుడు దాన్ని గ్రహించడం లేదు. అది ఘోరమైన వ్యాధి కలది. ఏ జబ్బుకైనా మెడిసిన్ ఉందేమో కానీ హృదయం అనే జబ్బుకి మెడిసిన్ లేదు. హృదయం అనే వ్యాధికి పట్టిన ఆ జబ్బు తొలగించడానికి మెడిసిన్ లేదు. మరి మెడిసిన్ అని తెలుసునా? ప్రభు ఎదుట కన్నీళ్లతో పశ్చాత్తాపంతో చేసిన అపరాధములు దాచిపెట్టుకొనక,
అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరమును పొందుతాడు. కనుక దేవుని కనికరం పొందినట్లుగా నువ్వు పరిశుద్ధపరచుకోవడమే దేవుని చిత్తం. కనుక దేవునికి నీవు స్నేహితుడు అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను దాసులని పిలవడం లేదు. చివరిగా వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 15:15 15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. దాసుడు తన యజమాని చేయునది ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక, ఇక నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఏమి కోరుకున్నాడంటే, నేను ఏం చేయబోతున్నానో అది నీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. నేను చేయబోవున్నది నీకు తెలియాలి. నేను చేయబోవు ఏ కార్యమైనా, ఏ ఆలోచన అయినా, ఏ ప్రణాళికైనా నీ ఎడల నాకున్న సంకల్పం నీకు తెలియాలి అంటే నీవు నాకు స్నేహితుడిగా మారాలి అని ప్రభువు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు దేవునికి స్నేహితుడవైతే దేవుడు నీ ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు నిన్ను ఏ మార్గం నడిపించడానికి ఇష్టపడుతున్నాడో, దేవుడు నిన్ను ఎక్కడ స్థిరపరచాలనుకుంటున్నాడో, దేవుడు నిన్ను ఎక్కడ వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడో, ఎక్కడ నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడో, ఎక్కడ నీ యొక్క పరిచర్యను సంఘాన్ని కట్టాలనుకుంటున్నాడో, ఎక్కడ నీ యొక్క వ్యాపారమును ఉద్యోగమును కట్టాలనుకుంటున్నాడో, ఆ విషయాలన్నీ కూడా తేట తెల్లగా దేవుడు నీకు తెలియచేస్తాడు. ప్రార్థనలో ఆయనతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన హృదయ ఆలోచనలు నీకు తెలియచేస్తాడు. నీవు దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయ ఆలోచనలని దేవునికి తెలియచేస్తావు. మీరు ఇరువురి మధ్య ఐక్యత, సంబంధము, అభినవ బంధము ఏర్పడినప్పుడు, అనుబంధము ఏర్పడినప్పుడు దేవుడు నీతో స్నేహితుడిగా ఉంటాడు. ఆయన నీకు మీద దాసుడిని పిలవక ఏమని పిలవాలనుకున్నాడు? స్నేహితుడు అని పిలవాలనుకుంటున్నాడు. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట సామెతల గ్రంథం 17:17 ప్రకారం వ్రాయబడిన మాట ఏంటంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఈ లోకంలో స్నేహాలు ఎన్నో చూస్తున్నాం. ఎంతోమంది స్నేహాలు చేస్తారు. ఏమండి, ఈమె ఎవరంటే నా ఫ్రెండ్ అండి, నా స్నేహితురాలండి, నా స్నేహితుడని చెప్తూ ఉంటారు. మరి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నోట వాళ్ళే చెప్తున్న మాట ఏమని చెప్తా తెలిసిన, ఆమె నాకు బద్ధ శత్రువు అండి, ఆమెకు నాకు పడదండి, ఆమె అంటే నాకు ఇష్టం లేదు, ఆమె పేరు కూడా నా దగ్గర ఎత్తద్దు అంటారు. ఎందుకు అనంటే శత్రువులు మిత్రులు ఏమవుతున్నారు? శత్రువులుగా మారిపోతున్నారు. కనుక నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. మనుషులు నమ్ముకున్నట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలుకరమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన జీవితాన్ని ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు నజరేయుడైన యేసు. నీవు ఆయనకు నమ్మకముగా జీవించినట్లయితే నిన్ను దాసులు అని పిలవక స్నేహితుడు అని పిలవడానికి ఇష్టపడుతున్నాడు. వస్తావా దేవుని దగ్గరికి? చేస్తావా దేవునితో సహవాసం? ఆయన స్నేహితుడిగా ఉంటావా, లేక మనుషుల సహవాసాన్ని కోరుకుంటావా? ఈ లోక స్నేహం చేయగోరువాడు దేవునికి శత్రువు. ఈ లోక స్నేహం చేయగోరువాడు దేవునికి శత్రువు. కనుక ఈ లోకమును నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నువ్వు దేవునికి శత్రువుగా మార్చబడతావు. కనుక మనము ఈ లోక స్నేహము చేయక దేవుని స్నేహాన్ని చేస్తూ, దేవునితోనే మన సమయాన్ని గడుపుతూ, దేవునితోనే అనుదినము మనం ఎదుగుచు నిలిచి ఫలించుదము గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు నీతో తేటగా సూటిగా అనేక విషయాలు తెలియజేసి ఉండగా నువ్వు దేవుని హస్తాలకు అప్పగించుకొని పరిశుద్ధపరచుకు. ప్రభువా, నన్ను శుద్ధి చేయనైనా నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ ఇంటిలో నమ్మకస్తుడిగా ఉండాలి, నీ పరిచర్యలో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ప్రభువా, మీ హృదయాలు, మీ జీవితాలు ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునండి, ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకునండి, ఒక్కసారి
నిన్ను నీవు తొంగి చూసుకో. నువ్వెలా ఉన్నావు? నీ హృదయ పరివర్తన ఎలా ఉంది? నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? అందరూ 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 ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ హస్తాలకు నా హృదయాన్ని అప్పగిస్తున్నానయ్యా. నా తలంపులకు మీరు కావలి ఉండండి. నా హృదయానికి కావలి ఉండండి. నా మనసుకు కావలి ఉండండి. నా జీవితానికి కావలి ఉండండి అని ప్రభు సన్నిధిలో అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభు హస్తాలకు అప్పగి